వైద్యో నారాయణో హరి అంటారు. కార్పొరేట్ వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటిది ఇప్పుడు వైద్యం అయిపోయింది. ఒకప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆసుపత్రులు అంటే డాక్టర్ గారిని మరొక తండ్రిలా భావించేవాళ్ళు. ఈవెన్ మహిళలకి డెలివరీలు మగవాళ్లే చేసినటువంటి సందర్భాలు ఎక్కువనే. ఆ తర్వాత రోజుల్లో నిదానంగా మారినట్టు ఉండొచ్చు. అయితే ఇప్పుడు టెస్టులు ఇవి మహిళలే చేస్తారా మహిళలకి అంటే లేదు, మగవాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు అట్లాంటిది ఒక సరికొత్తదైనటువంటి సంచలనం అయింది. వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రికి వచ్చిన మహిళతో టెక్నీషియన్ అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి సంఘటన మంగళవారం విశాఖలో సంచలనం సృష్టించింది. ఈ నెల 9వ తేదీ రాత్రి 7:30 గంటలకు విశాఖ నగర పరిధి గోపాలపట్నం ప్రాంతానికి చెందిన మహిళ తలకి గాయమై చికిత్స కోసం రామ్నగర్ కేర్ ఆసుపత్రికి వస్తే స్కానింగ్కి వైద్యులు సిఫార్సు చేయడంతో ఆసుపత్రిలోని సంబంధిత విభాగానికి వెళ్లారు. అక్కడ టెక్నీషియన్ ప్రకాశ్ ఆమె దుస్తులు తొలగించాలని చెప్పాడు. తలక దెబ్బ తగిలితే దుస్తులు ఎందుకు తొలగించాలని ప్రశ్నించారు. గుండెకు స్కానింగ్ రాశారని అందుకు దుస్తులు తొలగించాలని శరీరం మీద చేతులేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. అక్కడ ఉన్న కుటుంబ సభ్యుల విషయం తెలుసుకుని ప్రకాష్ను లాక్కొచ్చి దేహశుద్ధి చేసి 3వ పట్టణ పోలీసులు ఫిర్యాదు చేశారు. శ్రీ రమణయ్య ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రకాష్ని మంగళవారం 5 సెక్షన్ల కింద అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ప్రకాష్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టుగా ఆసుపత్రి యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఈ సంఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఆసుపత్రి టెక్నీషియన్ మీద తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంతకీ ఇదంతా రాసినటువంటి ఈనాడు ఆ ఆసుపత్రి పేరు రాయలేదు. అది ఇక్కడ స్పెషాలిటీ.